ఆత్మఫలాలలో మనం ఫలించాల్సిన ఒక ఫలం దీర్ఘశాంతం. యేసయ్య దీర్ఘశాంతాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు, తన ముఖం మీద ఉమ్మివేసి చెంప మీద కొట్టి పిడిగుద్దులు గుద్దుతున్నా, సిలువకు అప్పగించి హేళన చేస్తున్నా, తన వస్త్రాలన్నీ లాగివేసి దూషిస్తున్నా సరే ఒక్క మాట కూడా బదులు మాట్లాడలేదు. వారిపై మనస్సులోనైనా కోపించకపోగా, వారేం చేస్తున్నారో వారెరుగరు గనుక వారిని క్షమించుమని తండ్రికి ప్రార్థించారు. ఆయన పొందింది అన్యాయపు తీర్పే అయినప్పటికీ, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె ఎలా అయితే మౌనంగా ఉంటుందో ఆయన కూడా అలాగే మౌనంగా ఉన్నాడు తప్ప తన నోరైనా తెరవలేదు. కొట్టువారికి ఆయన తన వీపును అప్పగించేశారు. వెంట్రుకలు పెరికివేయు వారికి తన చెంపలను అప్పగించేశారు. ఉమ్మివేయు వారికిని అవమానపరచు వారికిని ఆయన తన ముఖాన్ని దాచుకోలేదని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియనేస్తమా, ఆయనకు కలిగిన దీర్ఘశాంతమే మనము కలిగి ఉండాలని, ఆయన పోలికలోకి మనల్ని మార్చుకోవాలని యేసయ్య ప్రతి విషయంలో కూడా మనకు మాదిరి చూపించి వెళ్ళారు. అందుకే మీ సహనమును సకల జనులకు తెలియబడనివ్వమని, కీడుకు ప్రతి కీడైనా దూషణకు ప్రతి దూషణ అయినా చేయక మనల్ని దూషించే వారిని కూడా దీవించమని దేవుని వాక్యం మనకు నేర్పించింది.